హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన బాలాజీ వైన్ షాప్ ను తొలగించాలని కోరుతూ వైన్ షాప్ వద్ద రోడ్డెక్కిన మహిళలు మహాధర్నా చేపట్టారు. కాలనీ మహిళలకు మద్దతుగా మహిళా సంఘాలు, కాలనీ వాసులు, బీజేపీ నాయకులు, తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు ప్రశాంతంగా ఉంటుందని, ఉప్పల్ బాగాయత్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వైన్ షాప్ తో ప్రశాంత కరువైందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్ బాగాయత్లో 500 సంవత్సరాల చరిత్ర గల కాలభైరవ స్వామి ఉన్న ఆలయంకి సమీపంలో బాలాజీ వైన్ షాప్ ఏర్పాటును మహిళలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారీగా మహిళలు వైన్ షాప్ ను ముట్టడించారు. ఈ సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రత నడుమ పోలీసులు వైన్ షాప్ ను తాత్కాలికంగా మూయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు నెల రోజులుగా వైన్ షాప్ పెట్టొద్దంటూ కాలనీ వాసులం తెలుపుతున్నా అధికారులు, నాయకులు ఎవరు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ వైన్ షాప్ వెనుక ఎవరు ఉన్నా ఊరుకోను, అవసరమైతే నిరాహార దీక్షలు చేపడతారు. ఇంట్లో నుండి పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వైన్ షాప్ వద్ద మద్యం కొని కాలనీలు తాగి భయాందోళనకు గురి చేస్తున్నారు. తక్షణమే వైన్ షాప్ ను ఇక్కడ నుంచి తొలగించాలి. పరిస్థితి సనాతన ధర్మంలో ఉన్నాం మనం. అందరూ వచ్చి తాగుతున్నారు. మా రోడ్డు దగ్గరకు వచ్చి మా అక్కలు ఆడుకోవడానికి భయపడుతున్నారు, కింద ఆడుకోవడానికి. మాకు స్కూల్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇక్కడ బగాయత్లో ఏ సర్వీస్ లేదు, కానీ మందు షాప్ మాత్రం పెట్టారు. కానీ కార్పొరేటరే కానీ ఎవరే కానీ దీన్ని చొరవ తీసుకోవాలి. ఒకవేళ తీసుకొని ఎడల ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేమందరం కూడా ఇక్కడ మేము కూడా మాకు కూడా ఇల్లు ఉన్నాయి ఇక్కడ అందరికి కూడా. మరి అందరి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఎత్తేసేంత వరకు మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే బైఠాయిస్తాము, అవసరమైతే ఏడికైనా పోతాం. దీని విషయాలు ఇది మాత్రం మూతపడేంత వరకు మహిళలే కానీ మేమే కానీ అందరం కూడా శాయశక్తుల దీన్ని బంద్ చేసేంత వరకు మాత్రం ఊరుకునే సమస్యనే లేదు. మాకు తెలియకుండానే పెట్టారు. పెట్టిన తర్వాత నుంచి మేము అప్పటి నుంచి ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది రాజకీయాలకు అతీతంగా పోతున్నాం. ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. మా శాంతియుత భగ్నం అవుతుంది. ఇక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్తారు. ఇది లేఅవుట్ మంచి లేఅవుట్, సిటీ మధ్యలో ఉంది. గవర్నమెంట్ కూడా కొంచెం ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ ఉందో. లోపడంతా మొత్తం ఖరాబ్ చేసేసిర్రు. ఈ వైన్ షాప్ ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేసిర్రు. ఓయో రూమ్స్ పెట్టారు. ఇవన్నీ కనబడట్లేదా? మేము తెలవట్లేదు కాబట్టి ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. మహిళలకి, పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏమి ఇబ్బంది కలుగుతుంది? మీకు రోడ్డు మీద ఉంటాయని అడుగుతున్నారు. రోడ్డు మీద ఉన్నందుకు ఇబ్బంది కాదు,
ఇక్కడ వైన్స్ బాటిల్స్ తీసుకొచ్చి లోపల మొత్తం కాలనీలో అక్కడికి వచ్చి తాగి బాటిల్స్ గొడవలు చేస్తున్నారు. ఓన్లీ అందరు కవనపడుతుంది ఏంటంటే వీళ్ళకు రోడ్డు మీద వైన్స్ ఉంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం అంటున్నారు తెలవని వాళ్ళు. కానీ ప్రశాంతతమైన కాలనీలకు వచ్చి మమ్మల్ని అందరికి డిస్టర్బ్ చేసి తాగుబోతులు అంటే ఎట్లా ఉంటారు మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఆ తాగుబోతులు ఎట్లుంటారు అనేది. ఈ వైన్స్ ఎందుకు రోడ్డు మీద పెట్టిండ్రు అనే గురించి కాదు మేము అడిగేది. మా కాలనీ మొత్తం ఖరాబ్ అయింది. నెల రోజు నుంచి ధర్నా చేస్తున్నాం. పట్టించుకోవట్లే. ఆ ల్యాండ్ అయినా కూడా పెద్ద ఏదో అట లాయర్ అడ్వకేట్ అదంతా మనకు అనవసరం. ఏ లాయర్ అయినా ఎవరైనా కూడా మానవత్వ దృక్పథంతో ఈ షాప్ ఓనర్ కూడా కొంచెం ఆలోచించి వీళ్ళందరూ ఎందుకు మా వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకున్న కోట్ల లాభాలు వస్తాయి. మానవత్వ దృక్పథంతో ఇక్కడి నుంచి తీయమని చెప్తున్నాం. ల్యాండ్ ఓనర్ కి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, షాప్ ఓనర్ కూడా చెప్తున్నాం. ఇక్కడ టెంపుల్ ఉంది, కాళ్ళభైరవ టెంపుల్ వెరీ ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు ఇక్కడికి. ఈ వైన్ షాపులు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎట్లా పోతారు? ప్రశాంతత ఎట్లా ఉంది? ప్రశాంతత కోసమే కదా గుడికి పోయేది ఎవరైనా కూడా. ఇప్పుడు ఎంత ప్రశాంతత కరువైంది. ఆ గుడి ఎప్పుడు ఎన్నో వందల చరిత్ర గల గుడి, అది తెలుసా? దానికోసమైనా కానీ కనీసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, షాప్ ఓనర్ కూడా ఇంకొక దొరకకుండా ఉండదు, ఈయనకి ఎక్కడో దొరుకుతుంది. కొంచెం మానవత్వ దృక్పథంతో మేము ఎంత బాధపడుతున్నాం. పిల్లలు పెద్దలు అంతా ఎడ్యుకేటర్సే ఇక్కడ. అంత లక్ష కోట్లు పోసి కొనుక్కొని ప్రశాంతత దొరుకుతుంది. నడి ఊర్లో ఉంది అని చెప్పేసి ప్రశాంతంగా ఉంది. లేఅవుట్ మంచిగా తీసుకున్నాం, ఆ లేఅవుట్ మొత్తం భగ్నం చేసి. బగాయత్తు నివాసితులు దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో బాలాజీ వైన్ షాప్ ఉంది. ఈ వైన్ షాప్ను తొలగించాలని పదే డిమాండ్ చేస్తున్నా కానీ వాళ్ళు తొలగించకపోవటం వల్ల ఈ రోజు ఇంతమంది దాదాపు 1000 మంది బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలే, ముఖ్యంగా ప్రధానంగా మహిళలు ఎందుకు బయటకు వచ్చారు? ఈ బాలాజీ వైన్ షాప్ వల్ల కనీసము సాయంత్రం 5 దాటితే ఇక్కడ నుంచి మా ఇళ్ళకి పోయే పరిస్థితి లేదు. మేము కానీ పిల్లలు కానీ మా కాలేజ్ నుంచి స్కూల్స్ నుంచి ఇంటికి పోవాలంటే చాలా భయం అవుతుంది. భయాన్ని గుప్పిట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది తాగబోతులు నైట్ 1 దాకా ఈ షాప్ ఉండటం వల్ల కూడా తాగి ఆ పక్కన కూడా అందరు కూడా కామెంట్ చేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు రక్షణ లేదు, మాకు భద్రత లేదు. ఇప్పుడే తాగిన తర్వాత తల్లెవడో పిల్లెవడో తెలియకున్నటువంటి అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కాలనీలో ఈ వైన్ షాప్ను తీసేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిమాండ్ సమంజసమైంది. అందుకే మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వైన్ షాప్ కనుక ఇక్కడ ఎత్తేయకపోతే, ఇప్పుడే ఒక మహిళ చెప్పింది, ఈ వైన్ షాప్ ఉండటం మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. ఉన్న తర్వాత తప్పనిసరిగా ఎవరెవరు కొంటనే ఉంటారు. ప్రొద్దులు లేస్తే పిల్లలు బీర్లు కొనుక్కొని వచ్చి తాగుతున్నారు. మా పిల్లలు భయపడతా ఉన్నారు. మేము వాకింగ్ రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది మేడం. కాబట్టి ఈ వైన్ షాప్ ని ఎత్తివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ వైన్ షాప్ ని ఎత్తివేయాలి. మా డిమాండ్ కూడా అదే. ఎందుకంటే ఇది ఎత్తివేయకపోతే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా నిరవధిక సమ్మె చేయాలి. నిరవధిక సమ్మె చేసినట్లయితే తప్పనిసరి నిరవధిక సమ్మె చేయాలి. ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడతలేరని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఎన్నికల ముందు మాత్రం మహిళల ఓట్లు కావాలి. ఇప్పుడు మహిళలు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తుంటే, మా పిల్లలు మా భవిష్యత్తు ఏం కావాలని వాళ్ళు ఆందోళన చేస్తుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మాత్రం వాళ్ళకి మద్దతు తెలియజేస్తలేరు. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇది కొనసాగుతుంది. ఇది వాళ్ళు తొలగించేదాకా, బాలాజీ వైన్ షాప్ తొలగించేదాకా బగాయత్ నివాసితులు ఆందోళన కొనసాగుతుంది. అందుకే మేము కూడా వాళ్ళకు తీసేసేదాకా కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా వాళ్ళకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ వైన్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు లేదు, గోపురాలు లేవు, నివాస ప్రాంతాలు లేకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు విస్తరింపజేస్తా ఉన్నారు. వైన్ షాపుల్ని ప్రత్యామ్నాయ విధానాలు ఎంచుకోవాలి ప్రభుత్వాలు. ఇవాళ మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోకూడదు. ఇవాళ యువత కూడా ఖరాబ్ అవుతున్నారు. యువతని కాపాడుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రశ్నిస్తున్నాం. అనేక కుటుంబాలు గుల్లవుతున్నాయి. తాగిన సంపాదన మొత్తం కూడా ఒక పక్క గుల్లవుతా ఉంది, మరో పక్క ఇవాళ మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదు. అందుకే ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి, ప్రత్యామ్నాయ విధానాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మద్యము బంగారు బాతుగుడ్డులాగా ఉన్నది. ఎందుకంటే వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా సంక్షేమ పథకాలకు ఇవాళ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే తగదు. మహిళలకు రక్షణ కల్పించాలంటే వైన్ షాపులు తగ్గించాలి, మద్యాన్ని దశల వారీగా నియంత్రించి మహిళలకు భద్రత రక్షణ కల్పించేటువంటి విధి విధానాలు రూపొందించాలని కోరుకుంటూ ఈ బాలాజీ వైన్ షాపులు వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.